అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. పవిత్రమైన భక్తితో పాటు పరులకు సాయపడే భక్తులంటే పరమేశ్వరునికి పరమ ప్రీతి కదా. ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడిలో ఆదిదేవుణ్ణి చూసి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చితే అదే కదా అసలైన భక్తికి తార్కాణం. దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తి మార్గాన్ని, సేవా మార్గాన్ని ఒకే చోట కలుగజేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నా అంటూ ఎవరూ లేని వందలాది మంది అనాథులు జీవిస్తుండగా ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి భక్తుల నిత్య పూజలందుకుంటున్నాడు. శివయ్య దర్శనానికి వస్తున్న భక్తులు స్వామి సేవలో తరిస్తూనే ఇక్కడ జీవిస్తున్న వందలాది మంది అభాగ్యుల ఆకలి తీర్చి మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ ఈశ్వర కృపకు పాత్రులవుతున్నారు. ఏ దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అంటారు. ఆ దేవుడే లింగ రూపంలో వెలసిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అనాథులందరికీ దిక్కై ఆదరిస్తుంది. 13 ఏళ్ల క్రితం గట్టు శంకర గారికి వచ్చిన ఒక మంచి ఆలోచన నేడు వందలాది మంది అభాగ్యులకు అన్నం పెట్టి ఆదరించే అన్నపూర్ణ నిలయమైంది. అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నెలకొల్పిన ఈ సేవాశ్రమంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన అభాగ్యులు కూడా జీవిస్తున్నారు. మతిస్థిమితం కోల్పోయి అంగవికలాంగులుగా మారి కుటుంబానికి దూరమై ఎందరో నిర్భాగ్యులు ఇక్కడ ఒక కుటుంబంగా కలిసి జీవిస్తున్నారంటే మీలాంటి సేవామూర్తుల దయవల్లనే. ఉండడానికి చోటు లేక దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్న నిర్భాగ్యులను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అక్కున చేర్చుకొని ఆదరిస్తుంది. గుబురుగా పెరిగిన గడ్డాలతో, అట్టలు కట్టిన జుట్టుతో, మాసిన చిరిగిన గుడ్డలతో, గాయాల శరీరంతో, దుర్వాసన వస్తున్న దేహంతో ఇక్కడకు వచ్చిన వీరికి శ్రీమతి శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారి సూచనలతో ఆశ్రమ సిబ్బంది జుట్టు గడ్డాలను తొలగించి మట్టి పట్టిన దేహాన్ని దగ్గరుండి శుభ్రం చేసి మంచి బట్టలు అందించి మనలాంటి మనుషుల్లా మార్చుతున్నారు. అనాథులకు, పేదలకు మనవంతు సాయమందించాలనే ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తున్న మీలాంటి మానవదేవుళ్ల సాయం వల్లనే ఈ అభాగ్యులు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. విరాళాల రూపంలో గాని, కిరాణా వస్తువులు, నిత్యావసర సరుకులు, కూరగాయల రూపంలో మీరు చేస్తున్న సేవ తాలూకు పుణ్యం ఊరికే పోదు. ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు మీ మనోభీష్టాలను నెరవేర్చడం ద్వారా మరింతమందికి సాయపడే ఆర్థిక శక్తిని ప్రసాదిస్తాడు. సుదూర ప్రాంతాల నుండి వస్తున్న భక్తులు వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, వార్షికోత్సవాలు, అన్నప్రాసన, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేసి ఆకలి తీర్చడంలో ఉన్న అనుభూతిని, ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. పిడికెడు మెతుకులు కూడా దొరక్క, ఆకలి నొప్పులను భరించలేక కడుపులో కాళ్లు పెట్టుకుని పస్తుల బతుకులతో కాలాన్ని వెళ్లదీస్తున్న నిర్భాగ్యులను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం తల్లిలా ఆదరించింది. ఒకప్పుడు ముద్ద అన్నం కూడా దొరకని స్థితిలో ప్రాణాల మీదకు తెచ్చుకున్న అనాథులు ఈ రక్షణాలయానికి వచ్చాక నాణ్యమైన ఆహారంతో కడుపు నిండా తింటున్నారంటే ఆ పుణ్యమంతా మీదే కదా. ఈ పవిత్ర ప్రదేశంలో సేద తీరుతున్న నిర్భాగ్యులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో 2 కూరలతో భోజనం అందించడం జరుగుతుంది. తాజా కూరగాయలతో
నాణ్యమైన బియ్యంతో ఎప్పటికప్పుడు వేడివేడిగా ఆహారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఆశ్రమ యాజమాన్యం. నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే మీలాంటి మానవతామూర్తుల సహకారంతోనే కదా. భక్తుల ఇష్టకామ్యాలను తీర్చి అనాథులకు అండగా నిలబడుతున్న శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలలో భాగంగా ముందుగా జలాభిషేకం వైభవంగా జరుగుతుంది. జలాభిషేకం అనంతరం బసవేశ్వరునికి భస్మాభిషేకం కనుల పండువగా జరుగుతుంది. భస్మాభిషేకం అనంతరం శివయ్యకు హారతి సమర్పణ గావిస్తారు అర్చకులు. హారతి అందుకున్న దేవదేవునికి మరోమారు జలాభిషేకం చేస్తారు అర్చకులు. అలంకార క్రమంలో భాగంగా శివలింగాన్నంతటినీ త్రిపుండాలతో అలంకరించి మధ్యలో చందన ఓంకార మంత్రాన్ని తీర్చిదిద్దుతారు అర్చకులు. దేదీప్యమానంగా దర్శనమిస్తున్న శ్రీ సోమనాథేశ్వరునికి పుష్పమాలల సమర్పణ ఘనంగా జరుగుతుంది. శోభాయమానంగా శోభస్కరంగా కానవస్తున్న కరుణాకరునికి రుద్రాక్షమాలను ముత్యాల హారాన్ని సమర్పిస్తారు అర్చకులు. దివ్యాలంకార శోభితంగా కానవస్తున్న శ్రీ సోమనాథేశ్వరునికి పుష్పార్చన కనుల పండువగా జరుగుతుంది. అనంతరం నీలకంఠునికి ధూప సమర్పణ గావిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి నైవేద్య నివేదన ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని అనాథుల ఓం నమఃశివాయ నామస్మరణల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రసాదాన్ని ముక్కంటి ముందు ఉంచి ఆచమనీయం చేసి శంకర ప్రసాదాన్ని స్వీకరించి శరణార్థుల ఆకలి తీర్చవయ్యా అంటూ వేడుకుంటారు అర్చకులు. అనంతరం పంచభూతాత్మక స్వరూపునికి హారతి ఇస్తారు అర్చకులు. భక్తి శ్రద్ధలతో సమర్పించిన నైవేద్యాన్ని తమ మహత్యంతో
ఆ పరమేశ్వరుడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. తన బిడ్డలు సంతృప్తిగా తింటుంటే ప్రత్యక్షంగా చూస్తూ పరవశించిన పరమేశ్వరుడు వారి ఆకలి తీర్చేందుకు కారణమైన భక్తులకు సంపూర్ణ కరుణా కటాక్షాలు ప్రసాదిస్తున్నాడు. కన్నవారిని కోల్పోయి సొంత గూడంటూ లేక, ఉండేందుకు చోటు లేక, రోడ్ల పక్కన ఆకలికి ఓర్చుకోలేక కాలాన్ని వెళ్లదీస్తున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు వారిని ఈ సేవాశ్రమానికి రప్పించుకొని తండ్రిలా సాకుతున్నాడు. అట్టలు కట్టిన జుట్టుతో, గుబురుగా పెరిగిన గడ్డంతో, మాసిన దుస్తులతో, ఆకలికి తట్టుకోలేక దీనంగా చూస్తున్న ఈ అభాగ్యుడి ఆకలి వేదనను అర్థం చేసుకున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సిబ్బంది తినేందుకు పళ్ళు ఇచ్చి ఆకలి తీర్చారు. జీవుడు స్థిమితపడిన తరువాత వివరాలు అడిగితే ఎవరూ లేరని తెలియడంతో ఆశ్రమ వ్యవస్థాపకుల సూచనలతో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చారు సిబ్బంది. కడుపు నిండా ఎప్పుడు తిన్నాడో పాపం. ఆశ్రమానికి వచ్చిన వెంటనే కడుపు నిండా భోజనం పెట్టడంతో సంతృప్తిగా తిన్నాడు. అనంతరం జుట్టును గడ్డాన్ని కత్తిరించి దుర్వాసన వస్తున్న దేహాన్ని గట్టిగా రుద్ది గతం తాలూకు చేదు జ్ఞాపకాలను మురికి రూపంలో వదిలించి మీలాంటి సేవామూర్తులు వితరణ చేసిన వస్త్రాలను ధరింపజేశారు. ఎవరూ లేని అనాథులను తన తపశ్శక్తితో గుర్తించిన శ్రీ సోమనాథేశ్వరుడు ఈ సేవాశ్రమం ద్వారా ఈ అభాగ్యుడికి పునర్జన్మ ప్రసాదించి తన వద్దకు రప్పించుకున్నాడు. శుభ్రంగా తయారైన ఈ నిర్భాగ్యుడిని శ్రీ సోమనాథీశ్వరుణ్ణి దర్శనానికి తీసుకువెళ్లగా శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి నమస్కరించుకున్నాడు. ఇంతకు ముందు వరకు మురికి కూపంలో మగ్గిపోయిన ఈ అనాథ ఇప్పుడు ఈ సేవాశ్రమంలో సంతోషంగా ఉన్నాడంటే మానవ సేవే మాధవ సేవ అని భావించి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చుతున్న మీలాంటి మానవ మహనీయుల వల్లనే కదా. పూజలందుకొని అనాథుల ఆకలి తీర్చిన ఆదిదేవుడు కాసేపు విశ్రమించి తన దర్శనానికి విచ్చేసిన భక్తుల అభిషేకాలు అందుకుంటాడు.
భక్తి మార్గం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అన్నదానం చేస్తూ సేవా మార్గంలో ఉన్న అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. మాది వెల్లంకి గ్రామం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఇక్కడ అభిషేకం చేయించి మా తమ్మిని వర్ధంతి సందర్భంగా మా తమ్మిని ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పేసి అనాథాశ్రమానికి వచ్చి అన్నదాన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగినది. ఈ అమ్మ నాన్న అనాథాశ్రమంలో దీంట్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించారు. వారికి కూడా మేము ప్రత్యేకంగా మాకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు. నా పేరు నాగరాజ్ గౌడ్. ఈరోజు మా నాన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. గట్టు శ్రావణి శంకర్ దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత మంచి వాతావరణంలో వికలాంగులని, వృద్ధులని, మానసికంగా లేని మానసిక వికలాంగులని ఇంత మంచి వాతావరణంలో చేరదీస్తున్నటువంటి ఈ తల్లిదండ్రుల పాత్ర వహిస్తున్నటువంటి శ్రావణి శంకర్ దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, వీళ్లకు అందరూ ప్రతి ఒక్కరూ ఏదో రకంగా వస్తువుల రూపంలో కానీ ధన రూపంలో కానీ ఏదో రకంగా ఒక మంచి సహృదయంతో వీళ్ళకు తోడ్పాటు అందించాలని తెలుపుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వాళ్లకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు వహించాలని నేను కోరుతున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడికి రావాలి అని చెప్పాను. టీవీలో చూడటమే కానీ ఇక్కడికి రాలేకపోయాను. ఈరోజు నాకు ఇక్కడ అవకాశం కలిగింది, వచ్చాను. శ్రావణి శంకర్ గారు వాళ్ళు చిన్న వయసులోనే ఇంత అభివృద్ధి చేసి ఇంతమందిని వాళ్ళు 600 మందిని వాళ్ళు చేస్తున్నారు అంటే చాలా నాకెంతో అసలు చెప్పలేనటువంటి ఆనందం కలుగుతుంది. నాకు కూడా అందరూ ఉన్నారు, కానీ నేను వచ్చి ఇక్కడే ఉంటే బాగుండు అన్నంత ఇది అనిపిస్తుంది. ఎంతమంది ఉన్నా ఎవరూ రారు, కానీ వీళ్ళని చూశాక నాకు అనిపిస్తుంది, అయ్యో నేను కూడా వచ్చి ఇక్కడే ఉంటే బాగుండేమో అని చెప్పానని అనుకుంటున్నా. ఇక్కడ వాళ్ళు ఇంత సేవ చేస్తున్నారు అంటే నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి నేను చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళు ఎప్పటికీ ఇలాగే చేసుకుంటూ అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ పిల్లల కుటుంబం అందరూ సౌకర్యంగా ఉండాలని చెప్పానని నేను కోరుతున్నాను. ఇయ్యదలుచుకుంటే ధన రూపంగా కానీ, లేక వస్తు రూపంగా కానీ, వస్త్ర రూపంగా కానీ, ఏ విధంగానైనా ఇక్కడ ఉండేటువంటి వారికి మీరు సహాయం చేయొచ్చు. మీ వల్ల సహాయం పొందిన వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారని నేను కోరుకుంటున్నాను. నా పేరు సావిత్రి అండి. బండ్లగూడ నాగోల్ నుండి వచ్చాము. ఇక్కడ వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. అందులో ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా సేవలు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి మళ్ళీ ఎవరింటికి వాళ్ళని పంపించడం కూడా చాలా ఇదిగా ఉంది. వాళ్ళని అందరూ చక్కగా చూసి వాళ్ళ టైం టు టైం భోజనాలు పెట్టడం కానీ, తర్వాత టైం టు టైం వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించడం కానీ, తర్వాత వాళ్ళందరికీ స్నానాలు అవంతా కూడా మాటలు కాదు చేయించమండి, అంతమందికి చేయించడం కూడా చాలా ఇదిగానే ఉంది. ఆసుపత్రిని దేవాలయమని, వైద్యుడిని దేవుడని కొలిచే సమాజం మనది. అందుకే వైద్యో నారాయణో హరిహి అన్నారు. ఓ మామూలు మధ్యతరగతి కుటుంబం హాస్పిటల్కు వెళ్లాలంటే శక్తికి మించిన పనే అవుతుంది. అలాంటిది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో వందలాది మంది అభాగ్యులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 400 మంది మగవాళ్లు, 150 మంది మహిళలు, 50 మంది వృద్ధులు ఉన్నారు. ఈ నిర్భాగ్యుల్లో చాలామంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. వృద్ధులకైతే నిత్యమూ వైద్యం అందాల్సిందే. వైద్యుల సూచనలతో ఈ నిర్భాగ్యులకు సాధారణ వైద్యం అందుతున్నా తాత్కాలిక ఉపశమనమే అవుతుంది. కొందరికి బీపీ, షుగర్ వ్యాధులు ఉంటే మరికొందరు గుండె, కిడ్నీ, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మానసిక స్థితిని కోల్పోయి వింత ప్రవర్తనతో ఇబ్బందులు పడేవారు ఇంకొందరు. నిత్యము వివిధ రుగ్మతలతో కాలాన్ని వెళ్లదీస్తున్న ఈ అభాగ్యుల కోసం ఇదే ప్రాంగణంలో వైద్యశాలను నిర్మించేందుకు సంకల్పించారు
ఆశ్రమ వ్యవస్థాపకులు. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు వైద్యమందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది సాధారణ స్థితికి చేరుకున్నాక కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడమే ఈ హాస్పిటల్ ప్రధానోద్దేశ్యం. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక అభాగ్యుడికి వైద్యమందిస్తే 1,000,000 కపిలగోవులను దానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతకు రెట్టింపు పుణ్యం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అనాథుకు వైద్యం అందించినా, చికిత్స అందించేందుకు సాయం చేసినా ఆ పుణ్యం తాలూకు ప్రతిఫలం తరతరాలు మీ అభివృద్ధిగా మారుతుంది. అనాథుల కోసం నిర్మించబోయే 5 అంతస్తుల వైద్యాలయానికి మీకు తోచిన సాయాన్ని విరాళాల రూపంలో గాని, భవన నిర్మాణ మెటీరియల్ రూపంలో గాని అందించి ఆ అదిదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి. శివయ్య సంకల్పంతో, సేవామూర్తుల ప్రోత్సాహంతో 2 ఏళ్లలో ఈ వైద్యాలయం పూర్తయ్యేలా ఆశ్రమ వ్యవస్థాపకులు చర్యలు తీసుకుంటున్నారు. చివరిగా ఒక మాట. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను చేర్చుకునేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. భగవద్బంధువులారా, పరమేశ్వరుని అనుగ్రహంతో నిర్మిస్తున్న శివాలయానికి తోచిన సాయం చేద్దాం రండి. హరహర మహాదేవ, శంభో శంకర. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.